ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎంపీ రెండో జాబితా విడుదల, అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సర్కార్ అయితే మరి కసరత్తు చేస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి 13 స్థానాల్లో 6 ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చెవెల రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి సునీతారెడ్డి, నగర్ కర్నూలు నుంచి మల్లూరు రవి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్ నుంచి దానం పేర్లు ఫిక్స్ అయినట్లు సమాచారం. అటు భువనగిరి నుంచి, ఖమ్మం నుంచి కావచ్చు, ఇటు వరంగల్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించిన స్థానాలు ఖరారు అయితే చేయాల్సి అయితే ఉంది. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే గెలవడానికి అవకాశాలు ఉన్న స్థానాలు ముందే ప్రకటించారు. 13 స్థానాలు అయితే ప్రకటించాల్సి అయితే ఉంది. ఈరోజు 8 మందితో కూడిన జాబితాను ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి నిన్న మనకు 6 స్థానాలకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది. దీనిపైన లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కూడా పేర్లు అయితే లీక్ అయినట్లు వార్తలు అయితే వస్తున్నాయండి. 1-2 పేర్లు అయితే అటు ఇటుగా ఉండవచ్చు. మిగతా వారికి ఈ స్థానాలు అయితే కేటాయించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణులు అయితే అంటున్నారు.